హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ మహానీయులు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ వార్ల జయంతి ఉత్సవాలను అరుంధతీయ బంధు సేవ మండలి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బంధు సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశానికి శ్రీ పల్లెల వీరస్వామి గారు అధ్యక్షతన వహించగా ప్రొఫెసర్ లతా నియోల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం గారు స్వాగతం పలకడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు డాక్టర్ అప్పికట్ల భరత్ భూషణ్ ఐఆర్టీఎస్ రిటైర్డ్ గారు హాజరై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవలను కొనియాడారు. విశిష్ట అతిథులుగా శ్రీ జేబీ రాజు గారు, ప్రముఖ అంబేద్కర్ రిస్ట్ శ్రీ కేపీ నరసింహారావు గారు, రాష్ట్ర అధ్యక్షులు అరుంధతి బంధు సేవ మండలి హైదరాబాద్ శ్రీ బీజీ సతేంద్ర కృష్ణ గారు, సెక్రటరీ అరుంధతి బంధు సేవ మండల హైదరాబాద్ తెలంగాణ మరియు శ్రీ బి నరసింహారావు గారు, అధ్యక్షులు అరుంధతీయ బంధు సేవ మండలి గ్రేటర్ హైదరాబాద్ హాజరై భారతీయ మహానీయుల సేవలను కొనియాడారని జరిగింది. ఈ యొక్క సమావేశంలో శ్రీ దానా గల్ల పవన్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీ అరుంధతీయ బంధు సేవ మండలి గ్రేటర్ హైదరాబాద్ శ్రీ గొల్లపల్లి దయానంద్ గారు, ప్రముఖ కార్మిక నాయకుడు శ్రీమతి ఎంపీ లక్ష్మీ దేవాదత్ గారు, శ్రీ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు, ఎంఐఎస్ అధ్యక్షులు శ్రీమతి గోగు శ్యామల గారు, ప్రముఖ రచయిత్రి శ్రీమతి జూపాక సుభద్ర గారు, ప్రముఖ రచయిత్రి శ్రీ కె నారాయణ గారు, ఐఏఎస్ రిటైర్డ్ శ్రీ ఎం నరసింహారావు గారు, నేషనల్ ఎస్సీ ఎస్టీ పీసీ శ్యామ్లాల్ వాల్మీకి గారు, సంఘటన ప్రగతి సమాజ్ డాక్టర్ రాజమౌళి గారు, సంఘం ఓచి తెలంగాణ స్టేట్ శ్రీ పశుపతి గారు, సింధు సంఘం నాయకులు శ్రీ నల్ల రాధాకృష్ణ గారు, బీఎస్సీ జాతీయ అధ్యక్షులు శ్రీ వర్షపాక నరసింహారావు, భోజన రాజ్యాధికార సమితి అధ్యక్షులు శ్రీ గ్యార శ్రీనివాస్ గారు, సోషల్ జస్టిస్ ఫోరం అధ్యక్షులు శ్రీ గండి కృష్ణ గారు, ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీ బెజ్జంకి రాంబాబు గారు, ఎంఐఎంఎఫ్ కోశాధికారి శ్రీ దుండా యాదగిరి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రిటైర్డ్ శ్రీ పోకల కిరణ్ గారు, బహుజన నాయకులు తదితరులు పాల్గొని మహానీయుల దళిత జాతులకు చేసిన సేవలను కొనియాడడం జరిగింది. जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार, जोहार महात्मा ज्योतिबा फुले, जोहार जोहार, जोहार बाबू जगजीवन राम, जोहार जोहार, जोहार बाबा साहेब अंबेडकर, जोहार जोहार, जोहार भारतीय महानीयुలకు, जोहार जोहार, जोहार भारतीय महानीयुలకు, जोहार जोहार. సభాధ్యక్షులు పల్లెల వీరస్వామి గారికి అధ్యక్షత వహించి సభను నిర్వహించవలసిందిగా కోరుకుంటూ తాత్కాలికంగా నేను వివరించుకుంటున్నాను. గౌరవ పెద్దలు, అదేవిధంగా మహిళా మనులు, వేదిక ముందున్న సోదరులాగా సోదరమల్లారా, ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఈ జయంతి ఉత్సవాలు ఏదైతుందో దళిత అనే పదం మీద ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది అనేక ప్రాంతాలలో. మనము ఈ దేశానికి అత్యున్నతటువంటి సర్వీసులు అందించి భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలని కలలు కన్నటువంటి అంబేద్కర్ కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, బాబు జగ్జీవన్ కానీ మనం ఎందుకు దళిత కులాలకే రిస్ట్రిక్ట్ చేయాలి, అది సరైంది కాదని మేము సమాలోచన చేసి అరుంధతి బంధు సేవా మండలి, బంధు సొసైటీ సంయుక్తంగా సమాలోచన చేసి పెద్దలతోటి మాట్లాడి భారతీయ మహానీయులు, ఈ దేశానికి మహానీయులు అనేటువంటి ఒక టైటిల్ మీదనే మనం ఇంకా భవిష్యత్తులో ఎప్పుడైనా దళితులకో లేకుంటే ఒక వర్గానికో కులానికో నాయకులు కాదు అని ఈ సమాజానికి మనం ఒక కొత్త సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఆ రకమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు అరుంధతి బంధు సేవా మండలి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో గత 40 సంవత్సరాలుగా తను సాంఘిక కార్యకలాపాలు చేస్తూ అదేవిధంగా సోషల్ అవేర్నెస్ చేస్తున్నటువంటి సంఘం అది అరుంధతి బంధు సేవా మండలి. అదేవిధంగా గత 13 సంవత్సరాలుగా బంధు సొసైటీ ఒక డిఫరెంట్ ఐడియాలజీని రాజకీయేతర మూమెంట్ నిర్మాణం చేయడంలో విడిపోయి ఉన్నటువంటి అన్ని కులాలని
ఒక తాటి మీద తీసుకురావడం కోసం విడివిడిగా ఉన్న వేల కులాలని ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం మా ప్రయత్నంగా మేము గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. మీకు ఉదాహరణ చూసుకున్నట్టయితే బాబు జగజ్జీవనరావు, మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా విభిన్న కులాలకు సంబంధించిన వాళ్ళు అయినా కానీ వీళ్ళ లక్ష్యం ఒకటే, విడిపోయిన కులాలని ఏకం చేసి రాజ్యాధికారం సాధించడమే ఈ కులాల యొక్క ఈ మహాపురుషుల యొక్క లక్ష్యం. మరి వాళ్ళ జయంతి ఉత్సవాలు జరుపుకునే మనము మరి మాన్యవారు కాంశీరామ్ గారు చెప్పినట్టు జాతి చోడో సమాజ్ జోడో అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో కులాన్ని నిర్మూలిద్దామనేటువంటి ఆలోచనతో మరి ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అన్ని వేదికల మీద చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారంటే ఒక కులం ఇంకో కులం గురించి ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. ఒక కులం ఇంకో కులాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడిన కులము ఇబ్బందికర పరిస్థితులకు వెళ్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఆ కులాన్ని మనం జమ చేయటంలో విజయవంతం కాలేము. ఇంక్లూసివ్ సిస్టమ్ లేకపోతే, కలపకపోయే తత్వం లేకపోతే మనము మన లక్ష్యం ఏదైతుందో ఒక బలమైన శక్తిగా సామాజిక ఉద్యమాన్ని నిర్మాణం చేయడంలో ఒక బలమైన శక్తిగా ముందుకెళ్ళడానికి సాధ్యం కాదు. అందుకనే బహుజన కాన్సెప్టు, బహుజన ఐడియాలజీ, బహుజన తత్వంతో గత 13 సంవత్సరాలుగా బంధు సొసైటీ మరి అదే దిశగా మరి మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జయంతి ఉత్సవాలని కూడా జరపడానికి అన్ని కులాలతోటి మేము సమాలోచన చేశాం. వాళ్ళందరినీ కూడా పిలిచాం. కొంతమంది ఆందోళనలో ఉన్నారు, కొంతమంది వచ్చారు. కనుక మిత్రులారా, బహుజన తత్వాన్ని, బహుజన కాన్సెప్ట్ని మనం నిర్మాణం చేసుకున్నట్టయితే అన్ని కులాల మధ్యలో అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలు ఒకరోజు వచ్చినాయి కాదు, ఒకరోజు పోవు. వీటిని పొడగొట్టవలసిన బాధ్యత చైతన్యవంతమైనటువంటి మనది మాత్రమే. కనుక మన హక్కులు మనం సాధించుకుంటూనే అన్ని కులాలని కలపకపోయే ఒక గొప్ప సిద్ధాంతాన్ని మనం తీసుకోలేనట్టయితే మరి భవిష్యత్తులో మనం ముందుకు పోలేము. శత్రువు ఇంకా మనల్ని విడగొట్టడానికి అనేక రకాల ఎత్తుగడలు వేస్తూ ఉన్నాడు. అది నేను మీకు చెప్పాల్సిన అవసరం మీకు తెలుసు. కనుక మిత్రులారా, నేను అధ్యక్షుడిగా ఎక్కువ టైం తీసుకోను. మా ఓల్ కాన్సెప్ట్ ఏంటంటే విడివిడిగా ఉన్న బహుజన కులాలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి బహుజన తత్వాన్ని నేర్పి బహుజన రాజ్యాధికార దిశగా ముందుకెళ్ళటమే మా లక్ష్యము. అందులో భాగంగానే ఈరోజు ఈ ముగ్గురు మహనీయులని ఇక్కడ వారి జయంత్యోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు కాకుండా వేదిక ముందున్న అనేక మంది వక్తలు ఉన్నారు. మరి వేదిక మీద ఉన్న పెద్దలే కొంచెము ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలకు అవకాశం ఇస్తాం. ఇప్పుడు మన వార్షపక నరసింహ గారిని వచ్చి ఒక 2 minutes మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి దళిత బడుగు బలహీన వర్గాల కోసం వారి జీవితాలని అర్పించినటువంటి ముగ్గురు మహనీయులు ఉన్నారు మనకు. వారిలో దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మహోన్నతమైనటువంటి సేవ చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. వారు 5th April 1908 రోజు జన్మించారు. ఆయన పురస్కరించుకొని ఆయన జన్మదినం తర్వాత పూలే గారు కూడా దాదాపుగా ఈరోజు ఆయన పుట్టినరోజు పూలే గారిది, మహాత్మా జ్యోతిబా పూలే. అలాగే 14th April డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉంది. ఈ ముగ్గురు మహనీయుల జయంతిని ఈరోజు మనం అరుంధతి బంధు సేవ మండలి మరియు బంధు సొసైటీ రెండు సంయుక్తంగా ఈరోజు వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. మరి అట్టి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా హృదయపూర్వకమైన జై భీమ్, జై మాదిగా, జై జాంబాబు.
ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా ఒక్కొక్కరు మీ పరిచయాలు ఏర్పరచుకుంటే ఇక్కడ మనకు నందిని టీవీ వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళే. వాళ్ళందరూ కూడా మీరు రికార్డ్ చేస్తారు. మీ పేరు చెప్పడం, మీ ఒక సంఘం పేరు ఉంటే సంఘం పేరు చెప్పండి, ఏం చేస్తున్నారు అనేది. అలా ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటే వాళ్ళు రికార్డ్ చేస్తారు. దయచేసి సార్ మీ నుంచి స్టార్ట్ చేయండి. నా పేరు ఉత్తూర్తి పోచయ్య, రైల్వే రిటైర్డ్. నా పేరు ఉత్తూర్తి పోచయ్య, రైల్వే రిటైర్డ్, బంధు సొసైటీ హైదరాబాద్. BHL employee, Bolton Cement Factory, Hyderabad. నా పేరు జి రవీందర్, IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంట్లో నేను రిటైర్డ్ టెక్నికల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. బంధు సొసైటీ, బంధు సేవా మండలి వివిధ సంఘాలలో ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్గా నేను సేవలు చేశాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ జేబీ. నా పేరు నల్లబాబు, నేను సివిల్ కాంట్రాక్టర్ నండి. జ్ఞాన ప్రచార సభ అనే ఆర్గనైజేషన్కి వ్యవస్థాపక అధ్యక్షుడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంపీ లక్ష్మీదేవి. నేను బ్యాంక్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మేనేజర్గా రిటైర్ అయిన 10 ఏళ్ళు పైన అవుతుంది. నేను అనంతపూర్ డిస్టిక్లోన సెకండ్ ఉమెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్గా, అప్పుడు అనంతపూర్ డిస్టిక్కి సెకండ్ ఉమెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్గా ఉన్నాను. నేను అప్పుడు నాకంటే ముందు ఒక MSc మేడం ఉన్నారు. దాని తర్వాత సెకండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అనంతపూర్ డిస్టిక్లోనే SC ఉమెన్ నేను. తర్వాత నేను మా హస్బెండ్తో పాటు నేను చాలా సంఘాల్లోన, బంధు సేవా మండలిలోన, తర్వాత కుల నిర్మూలన సంఘం, తర్వాత సీనియర్ సిటిజన్ సేవా సంఘాల్లోన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు బంధు సేవా మండలిలో కూడా నేను నాకు ఎన్నో వైస్ ప్రెసిడెంట్గా చేశాను, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు చేయడం లేదు, కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటానండి. పేరు డిఎం అశోక్ కుమార్. నేను బంధు సేవా మండలి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్, అలాగే బంధు సొసైటీలో కూడా నేను మెంబర్. నేను ఉండేది బయటపడి, నేను రిటైర్డ్ SCL ఎంప్లాయీ. ఓకే సార్. అండి, నా పేరు జే అశోక్, BSNL ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ. నేను బంధు సేవా మండలిలో EC మెంబర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. బాలన్న అండి, BHL జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయాను. బంధు సేవా మండలిలో EC మెంబర్గా ఉంటాను. పేరు కాంశీరామ్, సన్ ఆఫ్ నల్లబాబు. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th స్టాండర్డ్. వి ఆర్ లివింగ్ ఇన్ తార్నాక. నా పేరు టీ జంగయ్య, నేను బంధు సేవా మండలి సభ్యులు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీమా శ్రీనివాస్. నేను ఉత్తరేత్య పిల్లల వైద్య నిపుణుడిని. సివిల్ సర్జన్ స్పెషలిస్ట్గా ESC హాస్పిటల్ అంటే స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తే, అదేవిధంగా కులపరంగా బాధిక మేధల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే. అందరికీ జై జగజీవన్ రామ్, జై పుల్లే, జై అంబేద్కర్. నా పేరు జూపాక సుభద్ర. బేసికల్గా నేను సెక్రటరియట్ సర్వీసెస్లో అడిషనల్ సెక్రటరీ, పంచాయతీ రాజ్, రీసెంట్లీ రిటైర్డ్. ఇంకొకటి నేను సీరియస్ రైటర్. అంటే రైటర్స్గా మనం ఉండాలి, మిగలాలి అనే ఒక వాంటెడ్లీగా, అంటే మనకంతా ఫోక్ కదా, బాగా మాట్లాడతాం, బాగా పాటలు పాడతాం, అన్నీ నోటి ద్వారా అనే చెప్తాం. నాకు రాత అనేది లేదు. సో నేను అట్లా జాతి గురించి, మాదిగ జాతి గురించి, మాదిగ ఫిలాసఫీ గురించి, మాదిగ కథలు, మాదిగ అస్తిత్వంతో నేను కథలు రాసుకుంటా. మీ అందరికీ మరోసారి జై పూలే, జై జై అంబేద్కర్. థ్యాంక్ యూ. అందరికీ జై గురు. నా పేరు నర్సయ్య. నేను వికలాంగుల సంక్షేమ శాఖలో సహాయ సంచాలకుగా రిటైర్ అయినాను. మన బంధు సేవల మందిలో యాక్టివ్గా పనిచేస్తుంటాను. థ్యాంక్స్. అందరికీ జైభీం. నా పేరు గ్యార శ్రీనివాస్. నేను ఆర్టిస్టు వృత్తిపరంగా. సోషల్ జస్టిస్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిని. బంధు సొసైటీలో కూడా పనిచేస్తున్నాను. इस देश की मेहतरानी और प्रधानमंत्री
दोनों समान है, उसको कहते प्रजातंत्र। ఆయన కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పెట్టినప్పుడు కొండ లక్ష్మణ్ బాబూజీ గారితో, సదాలక్ష్మి గారితో, శ్రీధర్ రెడ్డి, డి శంకర్, ఇంకా బతుకున్నాడు డి శంకర్, వాళ్ళతో విద్యార్థిలో ప్రయాణం చేశా. కాబట్టి బాబు జగజీవన్ ఇంకొక మాట అన్నాడు, इस देश को चलाने वाला, इस देश में रिक्शा चलाने वाला दोनों बराबर है, उसको कहते ప్రజాతంత్ర, దాని ప్రజాస్వామ్యం అంటారు. బాబు జగజీవన్ గారు తన యొక్క మినిస్ట్రీలో ఏ రోజు కూడా ఒక ఫైల్ నాట్ అప్రూవల్ లేదు. ఆ ఫైల్ పొద్దున్న వస్తే సాయంత్రం వరకు డిస్పోజల్ అయ్యేది. వారిని చూసాము, వారితో ప్రయాణం చేసాం. విద్యార్థి దశలో తెలిసి తెలియక ఒక బాబు జగజీవన్ గారు వస్తున్నారంటే దళిత పీడిత వర్గాల పితామహుడు, గొప్ప పరిపాలన రక్షకుడికి స్వాగతం సుస్వాగతం అని మెజెస్టిక్ కేఫ్ లో కూర్చొని పాంప్లెట్ రాసి 10 రూపాయలతో ప్రింట్ చేసి అక్కడ మెజెస్టిక్ కేఫ్ నుంచి గౌరీగూడ బస్ స్టాండ్ వరకు 10 పైసలు 20 పైసలు 6000 దండేసినటువంటి చరిత్ర మాది. నేను ముఖ్యంగా ఈ మహనీయుల గురించి మీరందరూ చెప్పారు. చెప్పడం కన్నా ఈరోజు తెలంగాణ ఉద్యమం కోటి రత్నాల మీద నా తెలంగాణ అనేటోళ్ళందరూ ఆంధ్ర అమ్మాయిల్ని ఆంధ్ర అబ్బాయిలు చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే మాదిగల మధ్యన వ్యత్యాసాలని ఒక రాజకీయం నడుస్తుందో అందరూ కూడా మాలోళ్ళ ఇంట్లో మాదిగోళ్ళు ఉన్నారు, మాదిగోళ్ళ ఇంట్లో మాలోళ్ళు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పాడు, ఈ నేను రాసినటువంటి రాజ్యాంగం కడపటి వాడికి అందాలి అంటే ఫ్యామిలీ ప్యాక్ ప్యారడైజ్ కాదు, ఫ్యామిలీ ప్యాక్ బావర్చి కాదు, మీరు త్యాగం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అభ్యుదయవాదులందరూ, సోషల్ రిఫార్మర్స్ అందరూ, మిసెస్ దేవదత్ గారు, సుభద్ర జూపాక గారు, మీరందరూ ఆలోచన చేయాలి. దోస్ హు ఆర్ ఎంజాయింగ్ రిజర్వేషన్ అండ్ ఎంజాయింగ్ రిజర్వేషన్ దే షుడ్ లూజ్ రిజర్వేషన్. వాళ్ళు అయినప్పుడే ఆ శ్రమంలో ఉన్నాడు, ఆ గ్రామంలో ఉండేవాడు వస్తారు. కానీ ఈరోజు ఐఏఎస్ ఆఫీసులో ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉన్నారు. మనం వెళ్తున్నాం వాళ్ళ ఇళ్ళకని అడుగుతున్నా. వెంకటస్వామి గారి ఇంట్లో బ్రాహ్మణులు ఉన్నారు. కాలేజీలో మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా బాపనోళ్ళతో నడుస్తుంది. ఈ దేశంలో ప్రత్యామ్నాయం చూడకుండా మనం ఏమీ చేయలేం. ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు యేసుని, గణేశుని, వెంకటేశుని, పరమేశ్వరుని పూజించేటోళ్ళు, అగరబత్తీని కంపెనీలు పెట్టేవాళ్ళు మన వాళ్ళని మధ్య. సిక్కిజం చూసుకునే మనమే, ఇసాయి క్రైస్తవం చూసుకునే మనమే, అన్ని ఇస్లాం చూసుకుంది కూడా మనమే. దీనికి అల్టిమేట్లీ కావాలి అంటే మన చావులు మనమే చేసుకోవాలి, మన పెళ్లిళ్ళు మనమే చేసుకోవాలి, మన దేవుళ్ళను మనమే సృష్టించాలి. సృష్టించకపోతే ప్రత్యామ్నాయం లేదు. ఈరోజు బుద్ధుడు అంటున్నాడు, బుద్ధుడు పాలీ భాషలో, అలా సంస్కృతమే అర్థం కావట్లేదు, పాలీ భాషలో మనకి ఏం అర్థమవుతుంది? మనిషికి మానసికమైనటువంటి రుగ్మత ఉంటుంది. రుగ్మతకు జ్వరం వస్తుంది, బాపులోడు రాడు. బుద్ధుని పూజిస్తామంటే అక్కడ ఫోటో ఉంటుంది కానీ ఏమీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఇమ్మీడియట్లీ పాస్టర్ దొరుకుతాడు. పాస్టర్ ఏం చేస్తాడంటే గంట సేపు ప్రార్థన చేస్తాడు. వేడి వేడి బిర్యానీ కూడా కూల్ డ్రింక్ అయిపోతుంది, చల్లగా అయిపోయి ప్రార్థన చేస్తాడు. ఈగల అవసరమైతే కాన్ఫరెన్స్ పెడతాడు. వాళ్ళు దిక్కుంటారు మన వాళ్ళందరూ. ఈరోజు నేను చెప్తున్నా, మనము ఎవరైతే రక్త మిశ్రం జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడో వర్గీకరణ జరగాలి, వర్గీకరణతో పాటు ఏకీకరణ జరగాలి. అప్పుడే ఈ అసమానతలు పోతాయని మనం చేస్తున్నాం. దానితో పాటు మనం ఎవరైతే ఇప్పుడు సర్వే సత్యనారాయణ భార్య మాల, కృష్ణ మాదిగ భార్య మాల, మన ఈయన ఎవరైతే ఉన్నాడో ఎవరు రాజనరసింహ అల్లుడు మాల, ఓ మాలై కమాలై గోల్మాలై, సూర్యప్రకాశ్వర భార్య మాల. అరే ఏంటంటే ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేసేది? కాకి మాధవ ఇంట్లో మాదిగోళ్ళు ఉన్నారు, దాసరి శ్రీనివాసరావు ఇంట్లో మాదిగోళ్ళు. మనం ఎందుకు కొట్లాడాలి? ఎవరైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఒక సామాజికవేత్త ఇక్కడ ఉన్నాడు, జేబీ రాజు గారు ఉన్నారు, ప్లస్ వారు ఉన్నారు. ఇకపోతే లక్ష్మీదేవి గారు అయితే కుల నిర్మూలన, వాళ్ళు కులానికి రాలే, వాళ్ళు కుల నిర్మూలన గురించి పోరాటం చేసి వీరస్వామి గారిని చూసినాం, తర్వాత దేవదత్తు గారిని చూసినాం. లక్ష్మీదేవి వాళ్ళ కులాలకి రాలే, అంబేద్కర్ గారికి రాలే. వాళ్ళు ఒక ప్రపంచంలో ఉన్నారు.
ఈ దేశంలో అలెగ్జాండర్ కూడా వచ్చాడు, ఎందుకు జయించాడు పురుషోత్తంని? జీలం నది ఒడ్డుకు వచ్చడానికి అడుగుతాడు గూఢాచారులు, అప్పుడు కూడా గూఢాచారులు ఉన్నారు. ఇప్పుడు ఎట్లయితే కేసీఆర్కి మొన్నటి దాకా గూఢాచారులు ఉండి ఎట్లయితే ఫిక్స్ చేసిర్రో రేవంత్ రెడ్డిని, ఓ రెడ్డి హమేషా రెడీ రైతా, ఓ కమ్మాయ కడీ రైతా, ఓ బొమ్మనాయ ఓ బడీ రైతా, ఓ దళిత్ దౌడ్ రైతా, ఓ ఓబీసీ ఓబీసీటీ, వాడికి ఇంకా చైతన్యం లేదు. అరే మన ఎస్సీని ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేద్దామంటే ఈ మార్కిస్టులు మూర్ఖిస్టులు బీసీని ముఖ్యమంత్రి చేద్దామని ఒక దుకాణం పెట్టి మనోనే పెట్టిండ్రు అక్కడ చైర్మన్ గా. కాబట్టి ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది. ఇది జరగాలంటే సమాజాన్ని మార్చేది లక్షలాది మంది కాదు, ఒక కలం చాలు సుభద్ర అక్కది. కాబట్టి వీళ్ళు చేయాలి, చేయకుండా మనం ఈ సమాజం మారదు. మనమే దేవుని ప్రపంచంలో దేవుళ్ళను సృష్టించింది శ్రామిక వర్గాలే కానీ వేరేటోడు కాదు. ఈ శ్రామిక వర్గాలు దేవుళ్ళను సృష్టించారు, శ్రమజీవులను సృష్టించారు. కాబట్టి అప్పటి వరకు ప్రత్యామ్నాయం లేదు. దీని గురించి ఆలోచిద్దాం. సర్వే సత్యనారాయణ మీ ఇంట్లో చికెన్ 65 తినాలంటే మాలలే పోతున్నారు కిచెన్ వరకు. మన భార్య దగ్గర భార్య ఎవరు ఉంటే వాళ్ళే, లేకపోతే మన తమ్ముళ్ళందరూ విజిటర్స్ రూమ్ లోనో లేకపోతే అక్కడ పక్కన తాజ్మహల్ హోటల్లో ఉంటూ అమ్మకి డబ్బులు ఇస్తే నువ్వు పంపు, అమ్మకి ట్రీట్మెంట్ ఇవ్వమంటాడు. ఎందుకంటే ఇంటికాడ భార్య 35 mm పెడితే మగవాడు ఎంత మీసాలు ఉన్నా ఎంత బాడీ బిల్డర్ ఉన్నా జిమ్కు పైన పనికి రాదు. కాబట్టి ఇది మనం చేద్దాం, కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మనం ఇదంతా బలహీన వర్గాలు మనం మటన్ తిని ఉన్నాం కాబట్టి మనకు ఆవేశాలు ఎక్కువ. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఇంట్లో ఫంక్షన్ అయితే కిరణ్ ఆ ఆర్గ్యుమెంట్ లో తప్పు లేదు. మనల్ని మనం చెట్టెక్కి మనము నరుకుంటున్నాం. కాబట్టి మన ఉప్ప కులాన్ని ఇప్పుడు బట్టి ఎవరండి? బట్టి ఓట్లు 2015 నుంచి స్టార్ట్ చేసిన. అయితే విషయం ఏంటంటే ఇక్కడ వీరస్వామి అన్న ఒక ప్రయోగం చేయబోతుండు, మనందరికి అర్థమవుతుంది. కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకుంటలేరని అన్న చాలా బాధపడుతుండు. దాంట్లో నేను కూడా బాధపడుతున్నా. ఏంటంటే ఇప్పటివరకు మన సమాజంలో అందరినీ కలుపుకొని పోయే ఒక సంఘం లేదు. వాస్తవంగా మనం అందరం మనస్సాక్షిగా ప్రశ్నించుకోవాలి. వాళ్ళని ఇప్పటివరకు చరిత్రలో ఎవరు కూడా అన్ని కులాలని, మాలలని, మాదిగలని, ఇతర కులాలని కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. ఆ వీరసరం అన్న చేసినందుకు నిజంగా కూడా ఆయన అప్రిషియేట్ చేయాలి. అయితే మనకి జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇందాక కిరణ్ అన్న, మన సీనన్న వీళ్ళందరూ అనుకున్నారు. కిరణ్ అన్న ఏమన్నాడంటే మేము పోరాటం చేస్తాం, అట్లా సంఘాలని డైరెక్ట్ గా తిట్టొద్దు అన్నాడు. అది వాస్తవం. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఒక పార్టీకి ఆయన ఏమన్నామంటే సరే ఒక పార్టీ లీడర్ గా పనిచేస్తున్నాడు అన్న, ఒకటే నిమిషం ప్లీజ్. ఒక పార్టీ లీడర్ గా పనిచేస్తున్నాడు. ఆయనే పార్టీ లీడర్ గా పనిచేస్తూ ఆ జాతికి ఆ కలర్ అంతా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రుద్దే ప్రయత్నం చేసినప్పుడు మన వంతుగా వాయిస్ ఏమి ఇస్తారో అని నేను ఎక్స్పెక్ట్ చేసిన, ఇడికాను కూర్చోక ఎక్స్పెక్ట్ చేసిన. అయితే ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇవ్వలే. అంటే దీంట్లో వీళ్ళిద్దరూ ఆలోచన పంచుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారా? అంటే రేపొద్దున అనుకున్నాం బీజేపీ పార్టీ పార్లమెంట్ లో మళ్ళా కూడా సెంట్రల్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ నుంచి ప్రశ్నించే గొంతుగా మాది ఉండదు వర్గీకరణ అంశంలో అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ మాలలకి 10 సీట్లు ఇచ్చిన మాకు, నిజంగా చెప్తున్నా నేను మనసుపూర్తిగా మాదిగ బిడ్డగా, మాలలకు 10 సీట్లు ఇచ్చినా మాకు బాధలేదు. కాకపోతే మాదిగకు ఒక సీట్ ఇచ్చి వర్గీకరణ అంశం అని చెప్పి ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి చెలామణి అవుతుర్రో వాళ్ళకి చర్మజీతం కాడేలాగా కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ టికెట్ ఇస్తేమో అని మేము ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే మీరు ఆలోచించండి, మీరు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మాదిగలను ఏ విధంగా మోసం చేస్తున్నారో మనందరికి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చెయ్యదు, వేరే పార్టీలు అనౌన్స్ చేసేది. అంటే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లోకి వస్తే కూడా మళ్ళా వర్గీకరణ అంశం మాట్లాడకుండా ఇంకో 20 ఏళ్ళు మమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తుండ్రా అనేది నా ప్రశ్న. ప్లస్ ఇంకోటి ఏంటంటే బీజేపీ పార్టీ వస్తే తెలంగాణ నుంచి ఒక మాదిగా మాట్లాడతాడా అనుకుంటా
మాన్యత ఇవ్వకుండా వేస్తే రేపు పొద్దున ఎవరు మాట్లాడతారో కూడా మనం ఆలోచన చేయాలి. మనం అనుకుందాం కడెం శ్రీ అన్న బిడ్డ ఉన్నది, ఆమెకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని మాట్లాడుతుంది. అన్న ఒక్క నిమిషం ప్లీజ్ 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 అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న కడెం శ్రీ అన్న బిడ్డ ఉన్నది, ఆమె ఏం మాట్లాడుతుంది? అయితే అక్క సారీ నేను క్లోజ్ చేయమంటే చేసేస్తా, క్లోజ్ చేయమంటారా? అయితే కడెం శ్రీ అన్న బిడ్డ ఉన్నది, ఆమె ఏం మాట్లాడుతుంది? సరే ఇప్పుడు మనం అనుకున్నాం మన మాల సోదరులు అన్నలు ఉన్నారు అనుకున్నాం, వాళ్ళు వర్గీకరణ అంశం మాట్లాడతారని ఎవ్వరు అనుకోరు, కళలో కూడా జరగని పని. ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో వైరం ఉన్న సంగతి ప్రపంచం అంతా తెలుసు. మా అన్నలాంటి మన మేధావులు దయానంద వాళ్ళు అంటూ జేబీ రాజు అన్న సార్ లాంటి వాళ్ళు వచ్చి దాన్ని నిజంగా కూడా కలిపే ప్రయత్నం చేసిన వాళ్ళు కలిసే పరిస్థితులు ఇప్పుడు లేదు. కాబట్టి పల్లె వీరస్వామి అన్న ఆ ప్రయోగం చేసినందుకు చాలా సంతోషమే. కానీ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లో జరిగే ఎలక్షన్లను కూడా గమనించి మన మాదిగలందరూ చైతన్యవంతులుగా ఓట్లు వేయాలని నేను కోరుకుంటున్నా మీ తమ్మునిగా. ఎందుకంటే ఒకరు ఒక పార్టీని తీసుకొని ఒకళ్ళకి తీసుకొని ముందు పోతురు, ఇంకోరు ఒకళ్ళకి తీసుకొని పోతురు. నిజంగా జాతి కోసం రేపు పొద్దున రూలింగ్ పార్టీ నుంచి ఒక మాదిగ బిడ్డ ఉంటలేడని నాకైతే ఆవేదన ఉంది, బాధ కూడా ఉంది. మరి మీరు అటువైపు ఆలోచిస్తే మీరు కూడా అందరూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దాం, మనం అందరము పోయి సీఎం అడుగుదాం, అసలు మాకు ఎందుకు ఇస్తలేవు, ఎవరి మూలాన్ని ఇస్తలేవు, ఎవరి మీద కోపం మీది, జాతి మీద కోపమా, వ్యక్తి మీద కోపమా, మాకు తెలియవలసిన అవసరం ఉంది. ఒక నిమిషం. అయితే మేమేం చెప్తున్నామంటే మనం ఈ నెల రోజుల కింద ఒక గమ్మత్తు జరిగింది, మీరు అందరు గమనించా. ఏమని వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఒక్కటే నిమిషమే ప్లీజ్, దండం పెడతా. అయితే ఓ గమ్మత్తు జరిగింది. ఏం జరిగిందంటే అన్నా నీ చిన్న తప్పుగా వేడుకుంటున్నా. అయితే ఓ గమ్మత్తు జరిగింది. ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ రానన్ని రోజులు మాదిగ పాట వాళ్ళన్నట్టు చేసింది. ఎట్లా అంటే వర్గీకరణకు ఒక కమిటీ వేసింది తెలంగాణలో, దాంట్లో హైకోర్టు పెద్ద మనిషిని పెట్టింది, నేను పేర్లు తీసుకోను. దాంట్లో మన ఒక మంత్రి కూడా ఉన్నాడు, మన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు పోయినట్టు చేసిరు, ఆడ ఫోటోలు దిగిరు, ఈడ ఫోటోలు దిగిరు. మన ఇప్పుడు వర్గీకరణ అంశంలో పార్లమెంట్ లో ఎవరు మాట్లాడాలి పెద్ద మనుషులని నేను అడుగుతున్నా. అంటే మాదిగని మోసం చేసే ప్రయత్నమే చేశారు తప్ప అసలు దగ్గర మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. మీరు పార్లమెంట్ లో వర్గీకరణ అంశం ఇది ప్రపంచం అంతా తెలుసు. 10th క్లాస్ పోరని అడిగినా చెప్తారు ఆ విషయం. మనం మీరు పార్లమెంట్లకి మాదిగను పంపించకుండా మీరు వర్గీకరణకు అనుకూలం అంటే మేము అమాయకులమా, లేకుంటే మేము అమాయక చక్రవర్తులు మీకు కనిపిస్తున్నామా? రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహం గారు, మాకైతే అర్థమైతలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మేము పార్లమెంట్ ఎలక్షన్ లో మాదిగకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఢిల్లీ పార్లమెంట్ లో వాయిస్ ఉండకపోతే ఖచ్చితంగా అదే విధంగా జవాబు చెప్తాం. అవసరమైతే నిద్రపోకుండా ప్రతి గ్రామానికి తిరుగుతాం, అవసరమైతే ప్రతి గడప తిరిగి కాలు మొక్కి అలా ఓడగొట్టే ప్రయత్నం చేస్తామని నవీన్ జగజ్జీవన్ రామ్ గురించి చాలా మంది తక్కువగా మాట్లాడతారు, తెలియక. ఆయన వ్యక్తిత్వం తెలియక, ఆయన పోరాటం తెలియక, ఆయన త్యాగం తెలియక, ఆయన సాధించిన అంశాలు తెలియక తక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఎందువల్ల మనకి ఆ పుస్తకాలు చదివే అలవాటు చాలామందికి లేదు, ఎవరో విన్నది చెప్తూ ఉంటారు. అందువల్ల కరెక్ట్గా కూడా అంబేద్కర్ గురించి కొన్ని సంఘటనలు చెప్పలేని పరిస్థితిని అక్కడక్కడ చూస్తూ ఉంటాను. నేను ఎక్స్పర్ట్ అని కాదు, కానీ పదే చదివాను వాళ్ళ గురించి. పుస్తకం దొరికితే చాలు, ప్యాంప్లెట్ దొరికితే చాలు, ఎవరేది రాసినా చిన్నోడు రాని పెద్దోడు రాని అన్ని దగ్గర పెట్టుకుని వెరిఫై చేసి ఇది కరెక్టా కాదని తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడటం మొదలుపెట్టాను. అందువల్ల ఆయన సజెషన్ ప్రకారం నేను ఓన్లీ బాబు జగజ్జీవన్ రామ్ గురించే మాట్లాడతాను. అయితే బాబు జగజ్జీవన్ రామ్ గురించి ఎందుకు మాట్లాడతానంటే, ఎమర్సన్ అనే ఒక మహాకవి ఉన్నాడు, అమెరికన్ మహాకవి. ఆయన పెద్ద జర్నలిస్ట్ కూడా, అవుట్ స్టాండింగ్ జర్నలిస్ట్ అమెరికా. ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఆయన ఒక విషయాన్ని
దేశ చరిత్ర అంటే ఏంటని ఒకటి రాశాడు, ఒక డెఫినేషన్ ఇచ్చాడు అందులో. దేశ చరిత్ర అంటే తారీఖులన్నీ చెప్పడం కాదు, ఎప్పుడు ఏం జరిగిందో మనం వర్ణించడం కాదు. దేశ చరిత్ర అంటే ప్రత్యేకంగా ఏముండదు, మహనీయుల చరిత్రే దేశ చరిత్ర అన్నాడు ఎమర్సన్. మన దేశ చరిత్ర డెఫినేషన్ ప్రకారం ఎవరే మన దేశ చరిత్ర సృష్టించిన మహనీయులు ఎవరు? మన మహనీయులు మొట్టమొదటిగా ఫూలే గారిని మనం చెప్పుకుంటాం. మహాత్మా ఫూలే ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గ వ్యక్తి. రాజులు కాదు, మహారాజులు కాదు, సుల్తానులు కాదురా ఈ భారతదేశ సృష్టించింది ఈ ప్రజల జీవితాలను మార్చడానికి, ఈ సమాజాన్ని మార్చడానికి, సమాజాన్ని సృష్టించడానికి, అందరికీ సమానమైన హక్కులు ఉండడానికి, మనిషిగా బ్రతకడానికి అవకాశాలు కల్పించిన వాడే నిజమైన చరిత్ర సృష్టించిన వ్యక్తులు అవుతారని ఆ రకంగా మహాత్మా ఫూలే మొట్టమొదటిసారిగా భారతదేశంలో సామాజిక విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి. మొట్టమొదటి భారతదేశంలో విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కమ్యూనిస్టు విప్లవం అనగానే మనం కమ్యూనిస్టు విప్లవం అనుకుంటాం. అట్లాగా మహాత్మా ఫూలే మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఆయన సామాజిక విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన చరిత్రే సామాజిక చరిత్ర అవుతారు. ఆయన చరిత్రే 85% ప్రజలు బహుజనుల చరిత్ర అవుతారు. బహుజనుల చరిత్రే భారతీయ చరిత్రని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. అట్లాగే మనం ఇక ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మనం చూసుకుంటాం. ఎందుకంటే దాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి. ఏ సామాజిక విప్లవాన్ని ఫూలే గారు సృష్టించాడో దానిని కొనసాగించినటువంటి మహనీయుడే బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ సామాజిక సూత్రాన్ని, సమానత్వ సూత్రాన్ని ఆయన బీజ రూపంలో చెప్పాడు, చిన్నగా చెప్పాడే. ఎందుకల్లా ఆయనంత ఎక్కువ చదువుకోలేదు. ఆయన మెట్రికులేషన్ చదువుకున్నాడు, కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. స్కాటిష్ మిషన్ స్కూల్లో చదువుకున్నాడే. స్కూల్స్ ఎవరు పెట్టాడే? బ్రాహ్మణులు లేరు అక్కడ. బ్రాహ్మణులు వాళ్ళ ఇంటి దగ్గర స్కూల్స్ పెట్టి నడపలేదా? గుడిలో స్కూల్ పెట్టలేదా? ఉన్నాయి కదా ఏనాటి నుంచి. మరి అక్కడ ఎందుకు ఫూలేకి అవకాశం లేదు? ఆయన మరీ ఎస్సీ కాదు కదా బాబు, మరి కిందోడు రాదు, వట్టడుకున్నాడు అనడానికి. ఆయన బీసీ కులానికి చెందిన వ్యక్తి కదా, ఒక మాలీ కులానికి చెందినటువంటి వ్యక్తి కదా. ఆయనకు కూడా ఎక్కడ అవకాశం లేదు. మొట్టమొదటి స్కూలు స్కాటిష్ మిషన్ స్కూల్ వాళ్ళు మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు కాబట్టే అసలైన గ్రంథాలు చదవగలిగాడు. థామస్ పెయిన్ అని అందరికీ ఇంటలెక్చువల్కి అందరికీ తెలుసున్నాను, గొప్ప రచయిత. అందరూ ప్రతి ఒక్క ఆయనే కోట్ చేస్తారు. రైట్స్ ఆఫ్ మ్యాన్ అని ఒకటి రాశాడు. మానవ హక్కులన్న మొట్టమొదటి గ్రంథం థామస్ పెయిన్ రాశాడు, అమెరికా. ఈ థామస్ పెయిన్ రాసిందే వాషింగ్టన్కి ఆయనకి స్ఫూర్తినిచ్చి వాషింగ్టన్ రివోల్ట్ చేసి అమెరికా స్వతంత్రం గురించి పోరాటం చేశాడు. బ్రిటిష్ వాడు అక్కడ కూడా పరిపాలించాడు అమెరికన్స్. స్వతంత్ర పోరాటానికి మరి ఆ స్ఫూర్తి ఇచ్చినటువంటి పుస్తకమే థామస్ పెయిన్. మరి మన ఫూలే గారు చదివారు. చక్కటి భోజనం పెట్టించారు. అన్నలో నాకు బుద్ధుడు కనిపిస్తూ ఉన్నాడు. కళ్యాణ వీరసామయ్య గారి దాంట్లో ఎందుకు అన్నానంటే బుద్ధ అంశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక గ్రామంలో భగవాన్ బుద్ధుడు సాయంకాలం వేళ ఆ యొక్క ప్రవచనాలు చెప్పడానికి సభ పెట్టినప్పుడు మరి పొలంలో పనికెళ్ళి బుద్ధుడి యొక్క బోధనలు వినాలని వస్తున్న ఒక వ్యక్తి తన ముఖం చూస్తే అర్థమవుతుంది ఎంతో ఆకలితో ఉన్నాడు అని. కానీ అప్పటికే సమయం మించిపోతుంది, తను ఉపన్యాసం ఇస్తాడు కాబట్టి ఇంటికి పోయి తినొచ్చే టైం లేదు. ఇలాగే బుద్ధుడి యొక్క ఉపన్యాసం, తన యొక్క మంచి మాటలు వినాలని ఆ రైతు ఎదురు చూస్తున్న క్రమంలో బుద్ధుడు తన ముఖం చూసి గమనించి, మీరు ఆకలితో ఉన్నారు, వెళ్ళి భోజనం చేసుకొని రండి, మీరు భోజనం చేసి వచ్చిన తర్వాతనే నా ఉపన్యాసం మొదలు పెడతాను అని చెప్పి బుద్ధుడు అంటాడు.
అంటే ఎవరైతే ఆకలి మంటతో ఉంటారో వారికి ఎన్ని నీతి మాటలు చెప్పినా ఎక్కువ, కాబట్టి వాళ్ళకు ముందు కడుపు నిండా అన్నం పెట్టాలని ఆ రోజు బుద్ధుడు గ్రహించాడు. అదే ఆలోచన ఈరోజు పల్లెల వీర సమ్మానం చేసి మన కడుపు నిండా మధ్యాహ్నం భోజనం పెట్టి చక్కటి ఒకరికొకరము ఈ సందర్భంగా, ఈ పండగ సందర్భంగా ఒకరికొకరము ప్రేమలు అభిమానాలు పంచుకునే ఒక చక్కటి వాతావరణం అన్న ఏర్పాటు చేసిండు. నిజంగా జేపీ రాజ్ సార్ గారు మాట్లాడిన విషయాల్లో కానీ, అదేవిధంగా భరత్ భూషణ్ సార్ గారు మాట్లాడిన విషయాల్లో కానీ మరి చాలా వివరణాత్మకంగా ఈ మహనీయుల సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. పెద్దలారా, మిత్రులారా, మరి నిజంగా రాబోయే భవిష్యత్ తరాలకి ఈ మహనీయుల యొక్క త్యాగాలు, వాళ్ళు చేసిన పోరాటాలు, వాళ్ళ సిద్ధాంతాలు అందించాల్సిన అవసరం ఉన్నదా? ఏంగా వీళ్ళు అంత గొప్ప త్యాగాలు చేశారా? అంత గొప్ప వ్యక్తుల అవసరం ఉన్నదా? నిజంగా ఈ దేశంలో 100% ఆ మహనీయుల యొక్క త్యాగాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే భవిష్యత్ తరాలకి ఒక చక్కటి భారతదేశాన్ని అందించాలనే కాంక్ష ఉన్న ప్రతి మనిషి ఆ మహనీయుల యొక్క సిద్ధాంతాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మిత్రులారా. అంటే ఇది నా వరకు నిజం సమాజంలో ఇట్లనే ఉందో కానీ ఒక సమస్య ఏంటంటే, నాకు ఒక 100 మంది బహుజన ఉద్యమ నాయకులు కానీ, అంబేద్కర్ అనే నాయకులు కానీ, దళిత ఉద్యమ నాయకులు కానీ 100 మంది నాకు పరిచయం అయితే అందులో 198 మంది కనీసం ఈ మహనీయులలో ఒక్కరి జీవిత చరిత్ర కూడా చదవని వాళ్ళే. ఇది చాలా బాధాకరం. ఎందుకు మనకు రాజ్యాధికారం దూరంలో ఉన్నది? ఎందుకు మనలో ఐక్యత ఎందుకు రావడం లేదు? వీరసామాన్య చెప్తా ఉన్నాడు. నేను అనుకుంటా ఉంటుంటే చిన్నప్పటి నుంచి, అది ఎంతసేపు దళిత నాయకులు బహుజన నాయకులను కాకుండా వీళ్ళు భారతదేశ నాయకులు కదా, ఆ బ్యానర్ కింద ఎప్పుడు మీటింగ్లు జరుగుతాయి అనుకుంటే, నేను 10 సంవత్సరాలకు వెళ్ళి, నేను 10 సంవత్సరాల వయసున్న నుంచి ఇక సుందర విజ్ఞాన భవన్లో మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటే ఇప్పుడు నా 44 సంవత్సరాలు, అంటే 34 సంవత్సరాలు చూడాల్సి వచ్చింది. భారతీయ మహనీయుల యొక్క జయంతోత్సవం అనే ఒక బ్యానర్ మన మహనీయులను పెట్టి నిర్వహించడం మిత్రులారా. కాబట్టి ఎప్పుడైనా మన స్కూటర్ తీసే మా పక్కన మొల్ల పురుషుల జయంత్యోత్సవాలు, జ్యోతిబా పూలే మరియు బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ గారు వారి బర్త్డేస్ చేయాలని ప్రప్రదంగా ఇరు వర్గాలు అంటే అరుంధతి బంధు సేవా మండలి అండ్ బంధు సొసైటీ వారు జాయింట్గా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సభ చాలా ఘనమైంది, చెప్పుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళ సాక్రిఫైస్లు ఈ జనరేషన్ మర్చిపోద్దేమోనని నా ఉద్దేశంతో, వాళ్ళందరికీ కూడా తెలియాలి, గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఇది నెరవేర్చడం జరిగింది. దీనిలో చాలామంది పెద్దలు వచ్చారు. మా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ గారు, ప్రముఖ అంబేద్కర్ వాది జేబీ రాజు గారు, పల్లెల వీరాస్వామి గారి ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పెట్టుకుందాం. ముందుగా వేదికపైకి ముఖ్య అతిథులను ఆహ్వానించుకుందాం. శ్రీ పల్లెల వీరస్వామి గారు, బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షుల వారు ముఖ్య అతిథి. సార్ ముఖ్య అతిథి, మీరు అధ్యక్షతగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అధ్యక్ష స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత మరి దళితుల ఆప్తుడు, అన్న అనగానే ఆదుకునే మనస్తత్వం గల మహామనిషి, మహా వ్యక్తి ఆయనే మన అప్పిగట్ల భరత్ భూషణ్ ఐఆర్టీఎస్ రిటైర్డ్ ఆఫీసర్ రైల్వేస్. వారిని ఈ యొక్క సమావేశానికి ఈరోజు జరిగే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా
ఆహ్వానిస్తున్నాము. అన్నగారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అన్నగారు డాక్టర్ చివ శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి మహిళలు మనం 50% అనుకుంటున్నాము అంటున్నారు. వాళ్ళే 2-3% కూడా కనబడటం లేదు. పంపాం, మేమైతే అందరికి ఆహ్వానించాం, అందరికీ కూడా కార్డు పంపించాం. హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం సార్. దయచేసి నేరుగా మీరు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీమతి ఎంపీ లక్ష్మీదేవమ్మ మేడం గారు, మరి ప్రముఖ రచయిత్రి, అడిషనల్ సెక్రటరీగా పనిచేసి పదవి విరమణ పొందినటువంటి వదినమ్మ జుబాల సుభద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నేషనల్ SC/ST అసోసియేషన్ సెక్రటరీగా డిఫెన్స్లో పనిచేస్తున్నారు వారు. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా. ప్రముఖ మరో రచయిత్రి. ముందుగా అతిథులందరూ ఈరోజు సంపాదించుకున్నటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు, వారి యొక్క జయంతి 5th ఏప్రిల్ రోజు ఉండింది, మనం జరుపుకున్నాం. అలాగే ఈరోజు పూలే గారి, మహాత్మా జ్యోతిబా పూలే గారి జన్మదినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. అట్లాగే రాబోయే 14th ఏప్రిల్ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కూడా ఉంది. కాబట్టి ఇది కేవలం ఇలా కాదు, వీళ్ళు ముగ్గురు కూడా మహనీయులు. అందరికీ దాదాపు 130 కోట్ల భారతీయులకు అందరికీ కూడా వారు మహనీయులే. అందరి భారత ప్రజలు వీళ్ళ చరిత్ర చదివినోళ్ళే నిజంగా భారత పౌరులు. భారత పౌరులు అనుకుంటే సరిపోదు, భారత పౌరునికి ఉండాల్సిన తెలివి ఉండాలి కదా. ఆ తెలివి రావాలి అని అంటే వీళ్ళ చరిత్ర చదవాలి. భారత చరిత్రలే భారతీయ మహనీయుల చరిత్ర. అది ఈరోజు పెట్టడం అని అంటే మన ఆలోచన శక్తిని, మన థింకింగ్ కెపాసిటీ విస్తృతం చేసుకోవడానికి వాళ్ళు మనకు ఒక అవకాశం ఇచ్చారు. రేపటి నాటికి ఎవరు పెట్టినా, ఇంతకుముందు చెప్పారు వాళ్ళు ఒక కులాలను కాదు, మొత్తం భారతీయ వారసులు, భారతీయ మహనీయులు. నిజంగానే రేపు ఎవరు మీటింగ్ పెట్టినా, ఈవెన్ బ్రాహ్మణ్ రేపు గుర్తించి మేము పొరపాటు చేసినాము, ఇన్ని రోజులు పక్కకు పెట్టి మేము పెట్టాలి అని అంటే దానికి కారణం ఈరోజు బంధు సొసైటీ వాళ్ళు పెట్టిన మీటింగ్. అంటే మీరు దారి చూపిస్తున్నారు. ఈరోజు ఎవరు ఎట్లుండాలి, ఏ సమూహాలు ఎట్లుండాలి, వాళ్ళ దిశానిర్దేశాలు భవిష్యత్తు ఎట్లుండాలి, వాళ్ళు ఏ మార్గాన్ని ఎన్నుకొని వాళ్ళ జీవిత సరళిని నడిపించుకోవాలి, వ్యక్తులుగా, కుటుంబాలుగా, సమాజాలుగా ఎట్లా ఉండాలి అనే దానికి ఇది ఒక అడుగు అనుకోవచ్చు. మొదటి అడుగు కాకపోవచ్చు, ఒక అడుగు. అయితే నేను ఈరోజు ఒక చరిత్రనంతా తడిమి
ఫూలే గురించి మాత్రమే మాట్లాడతాను. ఫూలే అంటే సావిత్రిబాయి ఫూలే, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఒంటరి వాళ్ళుగా, వాళ్ళ యుగానికి జంట అన్నమాట. 19వ శతాబ్దపు యుగ జంట అన్నమాట. ఆ తర్వాత 20వ శతాబ్దపు యుగ జంట బాబాసాహెబ్ అంబేద్కర్, రమాబాయి. ఈ జంటలు కుటుంబాలు, భారతదేశానికి కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండాలి అని చెప్పి ఒక నమూనాగా మన ముందు ఉంచారు. ఈరోజు మన లక్ష్మీబాయమ్మ కానీ, సుభద్రక్క కానీ, నల్లబాబు గారు కానీ, మన జగిరాజు గారు కానీ గొప్ప ప్రవక్తలుగా ఇక్కడ మాట్లాడారు. మన ప్రవక్తలు వీళ్ళే. ఇంకా చాలా మందికి అక్కడ గరకపాటి, కోటేశ్వర, చాగంటీలు అక్కడ వాళ్ళవి వింటారు. మనము వీళ్ళ ప్రవచనాలు మనం వింటాం. నిజానికి అక్కడ వినేటోళ్ళందరూ నమ్మకాల మీద బతుకుతారు. మనిషి ఎట్లా పుట్టిండు, మనిషి ఎడికెళ్ళి పుట్టిండు, ఏ దేవుణ్ణి మొక్కాలి, ఎన్ని కానుకలు ఇవ్వాలి, ఎన్ని పాపాలు చేయాలి, ఎన్ని అర్పించుకోవాలి అనేది వాళ్ళు చెప్తారు. కానీ అసలు మనిషి సహజ సిద్ధంగా సైంటిఫిక్గా రాజ్యాంగంలో 51 ఆర్టికల్ ప్రకారం సైంటిఫిక్ టెంపర్ ప్రతి మనిషి జీవితంలో ఎట్లా ఉండాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టడానికి కారణము అంతకు ముందు ఉన్న జ్యోతిబా ఫూలే. ఒకసారి ఏమవుతుందనంటే వాళ్ళ ఇద్దరిని, సావిత్రిబాయి ఫూలేని, జ్యోతిబా ఫూలేని ఇద్దరిని వాళ్ళ ఫాదరు ఇంట్లోకెళ్ళి నిలబొట్టేస్తారు. ఎవరి ప్రెజరు, ఆయన మూర్ఖుడు కాదు, చాలా మంచివాడు తండ్రి. కానీ ఆ బాపునోళ్ళు పిస్వాళ్ళంతా కలిసి మన ఊరికి తప్పిదం జరుగుతుంది, నీ కొడుకు వల్ల చెడ్డ పేరు వస్తుంది, నీవు కూడా చెడ్డోని అవుతావు, ఇంత తప్పిదాన్ని ఎట్లా మోస్తావు నువ్వు అని ఆయనను బాగా రెచ్చగొట్టి ఇంకా ఎలగొట్టేసేయి. మరి ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు కాకుండా వేదిక ముందున్న అనేక మంది వక్తలు ఉన్నారు. మరి వేదిక మీద ఉన్న పెద్దలే కొంచెము 2-3 మాట్లాడిన తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలకు అవకాశం ఇస్తాం. ఇప్పుడు మన వాక్షపక నరసింహ గారిని వచ్చి ఒక 2 minutes మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై భీములు. ముందుగా భారత బహుజనుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి జ్యోతిరావు ఫూలే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న బౌద్ధ సొసైటీ అధ్యక్షులు అన్న వీరసామన్న గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి భరతభూషణ్ సార్, జయరాజు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ భారతదేశంలో అనేక రకాలైనటువంటి పురాతత్వ పోరాటాల మీద తనకున్నటువంటి జ్యోతిరావు ఫూలే గారు అనేక ఉద్యమాలు చేసి అనేక రకాలైనటువంటి ఉద్యమాల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి దళిత బహుజనులకి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి జ్యోతిరావు ఫూలే గారి జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన 197వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కులతత్వం పైన, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి విద్య పైన అనేక రకాలైనటువంటి పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు జ్యోతిరావు ఫూలే. తన ఆదర్శమైనటువంటి తనకున్నటువంటి తన ఆదర్శం తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, తర్వాత ఫూలే గారు కానీ, మిగతా వాళ్ళందరూ తన మార్గంలో నడుచుకుంటూ వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి మన హక్కులను కాలాస్తున్న అగ్రవర్ణాల మీద నిరంతరం పోరాటం చేసి ఇవాళ మనకు హక్కులు సాధించి పెట్టినటువంటి మహనీయులు జ్యోతిరావు ఫూలే గారు. ఇవాళ జ్యోతిరావు ఫూలే గారు చేసినటువంటి సంస్కరణల ద్వారా మనము అందరము 85% ఉన్నాము. మనందరి బయట చేసే మాట రాజ్యాధికారం కావాలంటాం, ఒక తాటపైకి రాము, ఒకరిని కలిసి ఉండము. ఇవాళ ఏదైతే ఇవాళ చరిత్ర ఉందో మన చరిత్రలో 85 ఏంటయ్యా ఈ అంబేద్కర్ గారి గురించి అంటే, చాలా చేసింది తక్కువయ్యా, అంబేద్కర్ గారు జనాలకు చేసింది ఎక్కువయ్యా అని నేను ఒక 20 పాయింట్లు చెప్పా. ఒక 2 నిమిషాలు ముగిచ్చేస్తా. 20 ఏంటి అంటే, ఇండస్ట్రియలిస్టుల మధ్యలో, కార్మికుల మధ్యలో వచ్చిన దానికంటే దాన్ని 1948 యాక్ట్ అంటారు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్. ఇందులో ఎవడన్నా ఎస్సీ కూడా ఉన్నా, అందరూ ఉన్నా.
ఆడవాళ్ళు మెటర్నిటీ లీవ్ ఆయన 1942లో కేబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడు చేసింది. 1961లో మెటర్నిటీ యాక్ట్ వచ్చింది. ఆడవాళ్ళకి పిల్లలు ప్రసవిస్తే ఎవ్రీ 2 hours ఒకసారి బెస్ట్ ఫీడింగ్కి పంపించాలని చెప్పి ఇట్లాంటి ఒక 20 మొత్తం అసలు అడిగితే నాకు అనిపించింది ఓటు హక్కు. గాంధీ గారు అంటాడు ఉన్న వాళ్ళకి ఇద్దాం, బాగా ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి అంటాడు. నెహ్రూ గారు అంటాడు చదువుకున్న వాళ్ళకి ఇద్దాం. ఈయన అంటాడు లేదా అందరికి ఇచ్చేద్దాం అంటాడు. మరి దీనిలో ఏమన్నా ఎస్సీ వాళ్ళు అందరికి అప్లాయగా రెడ్డికి అవుతుంది, కామర్కి అవుతుంది, వేపనోళ్ళకి అవుతుంది. కాబట్టి ఇటువంటి మంచి ఆయన్ని కులరీత్యా పుట్టాడు కాబట్టి కులపరంగా చూస్తున్నాం. దీన్ని మాపడానికే మనందరి ప్రయత్నం. కాబట్టి ఈ రోజున వీళ్ళు ఈ పెద్దవాళ్ళ ఇది చేయడానికి ఉపకరించినందుకు చాలా సంతోషం. మరి మా నతానయం లాంటి వాళ్ళు వాళ్ళ సెలవైనా కానీ పాపం వీళ్ళందరూ వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసినందుకు చాలా గొప్పతనం. ఎందుకంటే మనకి వీఆర్ నాట్ ఏబుల్ టు నో హౌ టు సాక్రిఫైస్ అవర్ టైం ఫర్ దిస్. ఇప్పుడు నేను 70, మా గురువు గారు 52 ఎంతో. అందువల్ల ఇటువంటి స్ఫూర్తి ఉండాలని అంటే మనకి ఇట్లాంటి సభలు మనం కండక్ట్ చేయాలి. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను క్షమించమని ఏదో పర్సనల్ వర్క్ ఒకటి ఉంది, నేను వెళ్ళాలని కనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎందువరకు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ లాస్ట్ సీట్ ఫస్ట్ సీట్కి రావాలంటే బాబాసాహెబ్ మహాత్మా జ్యోతి పెట్టి ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఉన్నామంటే మనం నిజంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఈరోజు మహనీయుల యొక్క జయంతులు. పూలే గారిని చూడలే, వాళ్ళ బాధను నెరవేర్చలే మనం. కాబట్టి ఈరోజు ఈ ఆవేదన సింపుల్. ఎందుకు ఆవేదన అంటే మహనీయుల ఆశయాల్లో వాళ్ళ జయంతులు వేస్తున్నాం మనం. ఓన్లీ జయంతులు వేస్తున్నాం, విగ్రహాలు పెడుతున్నాం, కుల సంఘాలు పెడుతున్నాం, కానీ మహనీయుల చెప్పిన బాధను నెరవేర్చలే మనం. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం అంటే మహనీయుల జయంతులు చేస్తున్నాం, వర్ధంతులు చేస్తున్నాం, లేకపోతే మహనీయుల విగ్రహాలు పెడుతున్నాం, లేదా మహనీయుల పేరు మీద సంఘాలు పెట్టుకుంటున్నాం, ఆశయాలను నెరవేరుస్తున్నాం అనుకుంటాం మనం. అది కాదు. ఈరోజు పూలే గారు 19వ శతాబ్దం, అదేవిధంగా మన జగజీవరావు గారు, అంబేద్కర్ గారు 20వ శతాబ్దానికి సంబంధించిన వాళ్ళు. మన అంబేద్కర్ గారికి జగజీవరావు గారికి ఒక 10-15 సంవత్సరాలు తేడా. ఇంతకుముందు ఎవరో చెప్పారు, పూలే గారు మొదటి వారు కాదు. భారతదేశంలో సామాజిక పరివర్తన కోసం, భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ మీద పోరాటం చేయడం కోసం కొన్ని వందల ఏళ్ళ క్రితమే సంత శిరోమణి గురురాజాస్ గారు చేయడం జరిగింది. ఆయన సాంస్కృతిక ఉద్యమం చేశాడు, భక్తి ఉద్యమం. తర్వాత బుద్ధుడి గారి గురించి తెలుసు, మన బుద్ధిజం. అదేవిధంగా కబీర్ గారు. ఇట్లా అంటే భారతదేశంలో ఉన్నటువంటి అసమానతల మీద, ఇక్కడ ఉన్నటువంటి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ మీద వివిధ మహనీయులు వాళ్ళ కాలానుగుణంగా, ఆ పరిస్థితుల అనుగుణంగా వాళ్ళకి ఏం చేతేదో కొంతమంది భక్తి ఉద్యమం చేశారు, కొంతమంది సామాజిక ఉద్యమం చేశారు, కొంతమంది పార్లమెంటరీ వ్యవస్థ ఉద్యమం చేశారు. అయితే భారతదేశంలో అంటేనే కుల వ్యవస్థ కాబట్టి ఈరోజు మహనీయులకు కూడా కులాన్ని అట్టిస్తున్నాం మనం. ఈరోజు విచారకర విషయం ఏంటంటే ప్రతి ఒక్క మహనీయుడికి ఒక కులాన్ని అంటగడుతూ కేవలం ఆ మహనీయుడి గురించే ఆయన ఇంత చేస్తే ఆయన ఇంత చేసినని మన కులపోడు కాబట్టి ఎక్కువ చెప్పుకుంటాం. మిగతా మహనీయుల గురించి ఏమో తక్కువ చేయడం కోసం అవాస్తవాలను ప్రచారం చేస్తూ వాళ్ళని తక్కువ చేస్తున్నాం. పూలే గారు ఏం చెప్పారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ బహుజనులు అని చెప్పారు. ఈరోజు పూలే గారిని ఒక మాలిక్ కులంలో బీసీలు ఉన్నటువంటి ఒక కులానికి పరిమితం చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసింది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి కోసం. మరి అంబేద్కర్ గారినేమో మా కులస్తుడు అని ఆయన ఒక కులానికి పరిమితం చేసినాం. మరి జగజీవరావు గారు పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా 50 సంవత్సరాలు పనిచేస్తే ఆయనని ఒక కులానికి పరిమితం చేసినాం. ఒక కులానికి ఒక కులానికి సంబంధం లేదు. మళ్ళీ అందరం వచ్చి స్టేజీల మీద మన బహుజనులమో లేకపోతే అది ఇది అని చెప్తాం. పై మాటలే మనందరే.
లోన్ కూడా ఏముంటాయంటే నేను మాది కాబట్టి నా జగజీవన్ గొప్ప అని చెప్పుకుంటాను. మరి అంబేద్కర్ గారు లేకపోతే భారత రాజ్యాంగం ఎక్కడిది? అంబేద్కర్ గారు లేకపోతే మన హక్కులు ఎక్కడి? లేవు మనకి. కానీ నేను భారతదేశంలో పుట్టాను కాబట్టి మాదిగలో పుట్టాను కాబట్టి జగజీవన్ అని చెప్పుకుంటా. మరి జగజీవన్ గారు ఆయన త్యాగాలు లేవా? మరి అంబేద్కర్ గారు 56లో చనిపోతే భారత రాజ్యాంగాన్ని కాపాడింది ఎవరు? నీకు రిజర్వేషన్లో కాపాడింది ఎవరు? నీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? మరి బాబు జగజీవన్ చెంచాని ప్రచారం చేస్తారు. మావాడి భారత రాజ్యాంగ నిర్మాత మీ జగజీవన్ చెంచా, ఆయన కాంగ్రెస్ ఏజెంట్ ఉంటారు. మరి 56లో అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత ఈరోజు అందరూ అంటారు భారత రాజ్యాంగం రక్షించుకోవాలని. 10 సంవత్సరాల్లో ఈ బీజేపీ పాలనలో భారత రాజ్యాంగం అంతా నష్టం చేస్తున్నారు, అన్ని వ్యవస్థను విధ్వంసం చేస్తున్నారు, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని అంటున్నాం మనం. అంబేద్కర్ వారసులు అంటారు, పూరే వారసులు అంటారు. మరి భారత రాజ్యాంగాన్ని 56 నుంచి 86 వరకు కాపాడింది ఎవరు? కేంద్రంలో మంత్రిగా ఉన్నది బాబు జగజీవన్ గారే కదా. మరి అది చెప్పలేం మనం, ఎందుకంటే జగజీవన్ మాదిగ కులస్తుడు చమాన్, ఆయన గురించి మనం చెప్పాం. అక్కడే మనం విఫలమయ్యేది ఎక్కడంటే అక్కడే అవుతున్నాం. ఈరోజు మనం కేవలం కుల సంఘాలు పెట్టుకుంటున్నాం. ఆ పార్టీకి ఈ పార్టీకి వాడికి వీడికి చేసి నా జాబ్ ఎవరికి ఇవ్వాలి? మాదిగ టికెట్ అంటే ఎవరికి ఇవ్వాలి? నీకు దమ్ముంటే 3 పార్లమెంట్ స్థానాల్లో ఉన్న మాదిగలు ఓట్లేయించండి. మీకు దమ్ముంటే ఎవరైనా అభ్యర్థించి గెలిపించండి. భారత పార్లమెంట్ వ్యవస్థలో ఎవరైనా పోటీ చేయొచ్చు. అది చేత కాదు మనకి. కేవలం అధికార పార్టీ దృష్టిలో పడాలో ప్రతిపక్ష పార్టీ దృష్టిలో వాళ్ళు ఇచ్చే ప్యాకేజీల కోసం కులాన్ని వాడుకుంటున్నారు. ఈరోజు మాదిగల పేరు చెప్తూ మాదిగల కులానికి ఎంత పెడుతున్నారు. దుర్భాగ్య నాయకులు ఎంతమంది లేరు మనకి ఈరోజు నాయకులు కూడా అనుకుంటారు వీళ్ళు ఎంతసేపు ప్యాకేజీల గురించి మాట్లాడతారు, వీళ్ళు ఎక్కడో ఓట్ల కోసం కలిసి ఉంటారు, వీళ్ళు ఓట్లు వేయించుకునే లేని వాళ్ళకి అర్థమైపోతుంది. ఒక ఆయన మనవాళ్ళ పార్టీకి అమ్మాలంటాడు, ఒక ఆయన ఒక నీతులు చెప్పి నైట్ వేరే పార్టీలు చూపుతాడు, ఇంకొకరేమో 10 సంవత్సరాల వాడు కాలు ఎత్తి ఇవాళ కేసీఆర్ దుర్మార్గం అంటాడు, ఇంకోటేమో ఆ రేట్ల చుట్టూ తీసుకుంటా వాళ్ళ సంఖ్యలు లాక్కుంటే మళ్ళీ నా మాదిగలు అంటారు. ఎవడే మాదిగల కోసం పనిచేసేది? చూపెట్టండి నీతి నిజాలుగా మాదిగల కోసం త్యాగం పనిచేసే నాయకుడిని. ఈరోజు మాదిగ జాతికి ఇట్లా కారణం మాదిగ సంఘాల నాయకులే. ఈరోజు మాదిగలికి టికలీగా ఓట కారణం మాదిగ సంఘాల నాయకులే. ఇటువంటి సంఘాల నాయకులు లేనంత వాళ్ళని నిర్మూలించే వరకు కూడా మాదిగలు బాధపడరు. కాబట్టి ఆవేశం ఉన్నది. ఈరోజు మాదిగ నాయకులు ఎంత దౌర్భాగ్యంగా మనం ఎంత రాజకీయ విలువలు లేకుండా పోతున్నామంటే జాతి నష్టపోతుంది. తెలంగాణ సమాజంలో అత్యధిక సమాజం ఉన్నది మాదిగలు, తెలంగాణ ఉద్యమం ఉన్నది మాదిగలు, త్యాగాలు చేసింది మాదిగలు. టిఎన్ సదాలక్ష్మి గారు తొలితరం ఉద్యమ నాయకురాలు, ఆమె విగ్రహం ఉందా? జయంతిని చేస్తున్నాం అధికారిగా, సిగ్గుపడాలి మనందరం. మేము మాదిగ సంఘాల నాయకులు అని గొప్పగా తిరిగే నాయకులందరూ ఫస్ట్ సిగ్గుపడండి, సిగ్గు తెచ్చుకోవాలి మనం. టిఎన్ సదాలక్ష్మి గారికి విగ్రహం లేదు, ఆ జయంతులు చేయలేము మనం. వాళ్ళు పెట్టుకుంటారండి, మన స్వైకమైంది పెట్టుకోవద్దు అంటున్నారా? కాబట్టి మనందరం